హలో ఎవ్రీవన్. మేము చాలా మందిని లంగ్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేసేటప్పటికే వాళ్ళు ఆల్రెడీ స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4 ఉండడం చూస్తుంటాం. అయితే ఎందుకు ఇలా ఇంత లేట్గా ప్రెజెంట్ అవుతారు అంటే లంగ్ క్యాన్సర్లో ఉండే సిమ్టమ్స్ బయటపడేటప్పటికే చాలా లేట్ అయిపోద్ది. అంటే వాళ్ళు క్రానిక్ కాఫ్ ఉన్నప్పుడు కూడా చాలా రోజులు జస్ట్ దగ్గే కదా అనే దానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే వీటిని మనం లంగ్ క్యాన్సర్ని సిమ్టమ్స్ లేకముందే డయాగ్నోస్ చేయగలమా అంటే ఖచ్చితంగా ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి ముఖ్యంగా మనం చేసేది లో డోస్ సిటీ స్కాన్. అయితే ఈ లో డోస్ సిటీ స్కాన్ అనేది లంగ్ క్యాన్సర్లో ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ రేడియేషన్తో ఇది చాలా స్మాల్ నాడ్యూల్ని కూడా డయాగ్నోస్ చేయగలదు. దానివల్ల మనం చాలా ఎర్లీ స్టేజెస్లోనే మనం లంగ్ క్యాన్సర్ని కనుక్కోగలుగుతాం. దానివల్ల క్యూర్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ని ఎవరు చేయించుకోవాలి అంటే ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అలాగే స్మోకింగ్ అలవాటు ఉండేవాళ్ళు, స్మోకింగ్ని 10 సంవత్సరాల లోపు ఆపేసిన వాళ్ళు, అలాగే ఈ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజర్ ఉండేవాళ్ళు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా యాన్యువల్లీ ఆర్ సెకండ్ ఇయర్లీ ఒకసారి లో డోస్ సిటీ స్కాన్ చేయడం వల్ల మీ లంగ్ క్యాన్సర్ని చాలా ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఒక షేర్ అనేది ఒక లైఫ్ని సేవ్ చేయొచ్చు. దిస్ ఈజ్ డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. థ్యాంక్ యూ.